హలో అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గాయస్ మన వినాయకునికి అయితే మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ కానికైతే వచ్చేసింది. ఏముంటుందో ఏం డీటెయిల్ ఉంటుందో మొత్తం అయితే మీకు అయితే చూపిస్తా. ఈ రోజు వరకు లాస్ట్ వరకు అయితే చూసేయండి మన వీడియో. నడని చూద్దాం డీటెయిల్స్. చలో జై శ్రీ గణేష. ఎట్లా ఉన్నారు అందరు? ఇక్కడైతే మనం వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఇక్కడ చూసుకోండి వెదర్ కూడా మంచిగానే ఉంది. ఇక మన వినాయకుని అప్డేట్ చూసుకున్నట్లయితే మొత్తం వెల్డింగ్ వర్క్స్ 90% దాకా అయితే కంప్లీట్ కానికైతే వచ్చేసాయి. మొత్తం అయిపోయింది. ఖాళీ మనకు వినాయకుని పాదాలు అయితే చేసేది ఉంది. పాదాలు ఇంకా హస్తాలు అయితే ఫిక్స్ చేసేది అయితే ఉంది. మనకు ఆశీర్వాద్ చేసేది కానివ్వండి, లడ్డు పట్టుకునేది ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ హస్తాలు అయితే చేసేది ఉంది. వెల్డ్ అయితే చేయలేదు ఇంకా. అది కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని పైన అయితే వెల్డ్ అయితే చేస్తున్నారు. చూసుకోండి ఈ సైడ్ అయితే వెల్డింగ్ నడుస్తుంది. మన ఫేస్ దగ్గర చిన్న చిన్న డీటెయిలింగ్ అయితే ఉందంట, అదైతే వెల్డ్ చేస్తున్నారు. దాని తర్వాత అయితే కింద హ్యాండ్స్ దగ్గర కూడా ఉన్నారు అందరూ. అన్నీ మనకు 8 హ్యాండ్స్ అయితే ఫిక్స్ అయితే అయిపోయినాయి. 8 హ్యాండ్స్ అయితే ఫిక్స్ చేసేసారు. దానికైతే ఖాళీ ఆయుధాలు పెట్టే హస్తాలు అయితే ఫిక్స్ చేసేది. అది అయితే కిందనే ఉన్నాయి, ఫిక్స్ చేస్తారంట. ఈరోజు ఈవినింగ్ వరకు అయితే ఆ అప్డేట్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకా మన వినాయకుని ఓవరాల్గా 90% దాకా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోండి. ఇక దగ్గరికి వెళ్ళైతే ఏం అప్డేట్ ఉంటుందో అది చూపిస్తానని చూద్దాం. చలో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే మన పామ్కి వెల్డ్ అయితే చేస్తారు. పామ్ షేప్ అయితే చేస్తారు అనమాట. స్నేక్ అయితే మొత్తం రౌండ్ షేప్ 3D లుక్ అయితే పెడుతుర్రు. దానికోసం వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడైతే ఒకటే అయింది, ఇంకొకటి అయితే ఇక్కడ ఉంది. ఇంకా మనకు ఈ సైడ్స్ అయితే మనకు ఈ టైప్లో అయితే పెట్టేసారు. ఇది కూడా మనకు పామ్కి సంబంధించిన వర్క్సే. దీనికైతే పీసెస్ లెక్క కట్ చేసి మనకు ఫిక్స్ చేస్తారనమాట. మెజర్మెంట్ తీసుకొని అయితే మనకు మొత్తం ఫిక్స్ అయితే చేస్తారు. చూసుకోండి చాక్ పీస్ మెజర్మెంట్ అయితే తీసుకుంటుండు. కరెక్ట్ రావాలని, రౌండ్ గుండ్రంగా రావాలని చేస్తారు. ఇదైతే మనకు ఈవినింగ్ వరకు అవుతుంది అనమాట. ఈవినింగ్ లేకుంటే ఇంకో 2 డేస్ కాదు, రేపు సాయంత్రం వరకు అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి ఈ టైప్లో అయితే తీసుకొని మనకు కటింగ్ చేస్తారు. కటింగ్ చేసుకున్నాక అక్కడైతే పెట్టడం జరుగుతుంది. ఇంకా ఇదైతే ఇట్లానే ఉంది. దీని తర్వాత దీనికి కూడా చేస్తారన్నమాట. చూసుకోండి ఈ టైప్లో అయితే మెజర్మెంట్ తీసుకుంటారు. ఇవన్నీ పాములు కంప్లీట్ కాగానే పైన అయితే పెడతారు. పాములు మనకు స్నేక్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. 100% వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ మనకు మట్టి వర్కే షురు అవుతుంది. రేపైతే మట్టి వర్క్ షురు అవుతుంది అనుకుంటున్నాం. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చూసుకోండి గైస్, మనకైతే ఈ విధంగా అయితే తీయడం అయితే జరుగుతుంది. దీనికైతే నార అంటారంట. మొత్తం మట్టికి మిక్స్ చేసి అయితే పెడతారు. మొత్తం తీసుకుంటా వస్తారు. ఈ సైడ్కి అయితే లోపలికి అయితే లోడ్ వచ్చింది, దాంట్లోకి వెళ్ళి తీసైతే మొత్తం అయితే తీస్తున్నారు. చూసుకోండి మట్టికి సంబంధించిన వర్క్ అయితే ఇంకా 2 డేస్ లేకుంటే రేపటి వరకు అయితే స్టార్ట్ అవుతాయి. ఇదైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. మొత్తం తీసుకొని అయితే సైడ్లోకి అయితే పెట్టేస్తున్నారు. చూసుకోండి అయితే సైడ్కి స్నేక్స్ అయితే రెడీ అయిపోయింది. 2 స్నేక్స్ అయితే రెడీ చేసేసారు. చూసుకోండి ఈ విధంగా అయితే స్నేక్స్ రెడీ చేసుకొని అయితే పెట్టేసారు. ఇంకొకటి అక్కడైతే రెడీ అవుతుంది, చూపించిన కదా. ఇక్కడ చూసుకోండి ఓవరాల్గా అవుట్పుట్ ఇట్లా వస్తుంది. కొంచెం ఇట్లా షార్ప్ అయితే ముంగట వచ్చి ఇలా రౌండ్ షేప్లో అయితే చేస్తారన్నమాట. చూసుకోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి అయితే ఇక్కడైతే ఉంది. చూసుకోండి 2 అయితే రెడీ చేసేసారు. ఇంకా 2 అయితే రెడీ చేస్తారు. 2 కాదు, ఇంకో 3 అనుకుంటా. 3 ఓ సారీ గైస్, ఇక్కడైతే ఇంకోటి అయితే ఉంది. ఇంకోటి కూడా రెడీ అయితే అయిపోయింది. చూసుకోండి ఇంకా 2 లాస్ట్ 2 మిగిలినాయి. అవి కూడా తయారు చేసేస్తే మనకు వినాయకునికి పెట్టడానికి వచ్చేస్తాయి. చూసుకోండి ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఏదో బాక్స్ టైప్ అయితే చేస్తారు అన్నమాట. బాక్స్ టైప్ అయితే రెడీ చేస్తారు. ఇది దేనికోసం అయితే అర్థమైతే లేదు. ఏమో వేరే అయితే తయారు చేస్తారు అన్నమాట. వెల్డ్ అయితే చేస్తారు. చూసుకోండి ఇట్లా అయితే బాక్స్ టైప్లో అయితే ఉంది. ఇట్లా పీసెస్ కూడా కట్ చేసేసుకుర్రు. మనకు విగ్రహాలకు సంబంధించిన వర్క్ అనుకుంటా, అదే అనుకుంటా. దాని మీద కూర్చున్నట్టు ఏదో ఉంది అనుకుంటా, నాకు కూడా కరెక్ట్ తెలియదు. తెలుసుకోండి ఇక ఓవరాల్గా అప్డేట్ అయితే ఇదే ఉంది. ఈరోజు ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు. చూసుకోండి ఒకసారి మళ్ళీ వినాయకుడి దగ్గర అయితే చూపిస్తా. చూసుకోండి ఈ టైప్లో అయితే ఉంది మొత్తం. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష.